హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అయితే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే వేసుకోండి. సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఈరోజు హోమ్ మేడ్ రెసిపీ అయితే చూద్దాము. కస్టర్డ్ పుడ్డింగ్ అనమాట. సో ముందుగా పాన్ తీసుకొని ప్యాన్లో షుగర్ అయితే వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆఫ్ షుగర్, 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని దాన్ని అయితే బాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా తిప్పుతూ ఉంటే అది మనకి పాకంలాగా అవుతుంది. సో వాటర్ అదేం లేదు, జస్ట్ ఓన్లీ షుగరే అనమాట. సో అది బాగా థిక్ అయిన తర్వాత దాంతో ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. సో ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపల అదే ప్యాన్లో అయితే మిల్క్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. సో మిల్క్ కూడా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత దాంట్లో షుగర్ అయితే యాడ్ చేయాలి. సో షుగర్ ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వరకు షుగర్ వేసాను అనమాట. సో దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మరుగుతాయి పాలు. మరిగిన తర్వాత షుగర్ కూడా బాగా కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. సో పౌడర్లో అయితే వాటర్లో అయితే నేను కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేశాను. సో అది అయితే వేసుకొని బాగా కలపాలి. సో థిక్నెస్ అనేది రావాలన్నమాట. సో బాగా థిక్ అవ్వాలి అది. సో అదిగో చూడండి, థిక్నెస్ అయితే వచ్చేసింది అనమాట. సో దాన్ని కూడా బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం. సేమ్ అదే బౌల్లో షుగర్ సిరప్ వేసాం కదా, సో అదే బౌల్లో వేసుకొని దీన్ని అయితే 4 to 5 అవర్స్ వరకు రిఫ్రిజిరేట్ పెట్టుకొని తర్వాత తీసి ఆ చుట్టూతో మనం అలాగా లేయర్ లాగా కట్ చేసుకుంటే బౌల్లో ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది పుడ్డింగ్ అనమాట. సో చాలా యమ్మీగా 3 ఇంగ్రీడియంట్స్తోనే కస్టర్డ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దాన్ని కట్ చేసుకొని పీసెస్గా తింటే సూపర్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానన్నమాట. బాయ్.